రాజస్థాన్లో ఒక ఆమె దొంగ పోలీస్ ఆట ఆడుతుంది. ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆమె పేరు మోనా బుగాలియా. తను చేసిన పని మాత్రం జిగురు జింగానియా. రాజస్థాన్కు చెందిన ఈమె 2021లో పోలీస్ ఎగ్జామ్ రాసింది, కానీ ఫెయిల్ అయింది. కానీ ఏమాత్రం నిరుత్సాహపడకుండా నకిలీ సర్టిఫికెట్లు పెట్టుకొని ట్రైనింగ్కి కూడా వెళ్ళిపోయింది. అకాడమీలకు పోయేటప్పుడు ఈమె పెట్టుకున్న పేరు మూలీదేవి. జైపూర్లో ఉన్న రాజస్థాన్ పోలీస్ అకాడమీలో ఈమె ఎస్ఐ ట్రైనింగ్ తీసుకుంది. బయటకు వచ్చిన తర్వాత ఐపీఎస్లతోనే కలిసి రీల్స్ చేసేట్లో బాగా ఫేమస్ అయింది. ఈమె ఏడీజీతోని రోజు ఈవినింగ్ టెన్నిస్ ఆడుతుంది. మాజీ డీజీపీ బిడ్డ పెళ్లికి పోయి హంగామా చేస్తుంది. రోజు వసూళ్లు, దందాలు, సెటిల్మెంట్లు. సరే, ఇదంతా బాగానే నడుస్తున్నప్పటికీ ఒకరోజు తోటి లేడీ ఎస్ఐని, అఫ్ కోర్స్ ఈమె డమ్మీ, కానీ ఆమె ఒరిజినల్. ఆ ఒరిజినల్ ఆమెతోని ఈమె లొలి పెట్టుకుంది అన్నట్టు. ఈ అసలీ ఎస్ఐ పోయి పై ఆఫీసర్లకు కంప్లైంట్ చేసిందంటే ఈమె ఇట్లా లొలి పెట్టుకుంటుంది అని చెప్పేసి. అవునా, ఎవరు ఆమె అని చెప్పేసి మొత్తం రికార్డ్స్లో సెర్చ్ చేస్తే ఈ మూలీదేవి అనే పేరే కనబడలేదట వాళ్ళకి. అవో ఇదేదో తేడా కొడుతున్నది అని ఆమె రూమ్ సెర్చ్ చేసిరట. పోయి చూస్తే ఆమె రూమ్లో 7 లక్షల క్యాష్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళవి 3 రకాల యూనిఫామ్లు, 3 రకాల నేమ్ ప్లేట్లు, 3 రకాల ఐడి కార్డులు, ఏసీపీ క్రైమ్ బ్రాంచ్ అని ఇట్లా చూపిస్తుంది కావచ్చు. మొత్తం మీద ఈమె జిగురు జింగానియా స్టోరీ అంతా బయటపడ్డది అన్నట్టు. కానీ ఏదేమైనా పోలీసు వాళ్ళు అంటేనే అసలు నువ్వేంది, నీ కథ ఏంది అని డాక్యుమెంటేషన్ అంతా ప్రాపర్గా చెక్ చేస్తూ ఉంటారు. అట్లాంటిది పోలీస్ ట్రైనింగ్ 2 సంవత్సరాలు తీసుకొనివే మళ్ళీ ఆ పోలీసు వాళ్ళ మధ్యలోనే 2 సంవత్సరాలు జాబ్ చేసి తర్వాత నిన్న బయటపడ్డది. అప్పుడు దాకా తెలియదు ఎవరికి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంది అంటే పోలీస్ వ్యవస్థలో కూడా డాక్యుమెంటేషన్ అనేది అండ్ ఈ సిస్టమ్ ఏదైతే పనిచేస్తుందో ఇదంతా కూడా ఏ విధంగా ఉంది, ఎంత వీక్ ఉంది. ఈమెతే జస్ట్ ఒక వసూలు చేసుకుంది, ఏదో చేసుకుంది, బయటపడ్డది, ఓకే. కానీ ఒక టెర్రరిస్టే పోయి అట్లా జాయిన్ అయితే మన పరిస్థితి ఏంది?